నేతన్నలకు జీఎస్టీ మాఫీతో పాటు వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా మార్చే నాలా చట్టం రద్దుపై మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త బారు పాలసీపైన కేబినెట్ కసరత్తు చేయబోతోంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు పథకానికి ఆమోదంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన మంత్రివర్గంలో కీలక చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే రాష్ట మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి చేసేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు నేడు మంత్రివర్గం ముందుకు రానుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రావాల్సి ఉన్నందున దీనిపై మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదిక కేబినెట్ ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50,000 లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టారనే సూచన మంత్రివర్గ ఉపసంఘం నుంచి ఉంది. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా 700 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గీత కులాలకు 10% బార్లు దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి ఏటీఎం తరహాలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ అంశం మంత్రివర్గం ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో మహిళలకు రాష్ట్రమంతటా 5 కేటగిరీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించే అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి P4 కార్యక్రమం అమలు దిశగా కార్యాచరణ రూపొందించుకున్నందున దీనిపైన మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం చేనేత దినోత్సవం సందర్భంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల చొప్పున చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నందున ఈ అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు గురువారం రోజు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏటా 125 కోట్ల భారం పడనుండగా 65,000 చేనేత కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, తాజా రాజకీయ పరిణామాలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.